రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే జీతాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ స్కేల్ అమలు చేయాలని, సర్వీస్ కాలం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. యువగలం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన కోరారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు నారా లోకేష్ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ తమ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ సాధన కోసం విజయవాడకు తరలి వచ్చారని అన్నారు. యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనతో పాటు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. యువగలంలో కూడా మా నారా లోకేష్ సార్ గారు మా యువతగా మా యొక్క బాధలు అన్నీ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారని మేము గట్టిగా నమ్మాము. ఇది మా మంచి ప్రభుత్వం అని మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దయచేసి ఈ మన నారా లోకేష్ సార్ గారు పిఏబి ఉంది, పిఏబిలో అందరికి కూడా జీతాలు పెంచాలి, వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. వివిధ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేశారు. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు ఏ విధంగా పెంచారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా 62 సంవత్సరాలు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం చాలా బాధాకరం. 20 సంవత్సరాలుగా